దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమై లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం లాభాల్లోకి వెళ్లాయి. టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు లార్సెన్, కోటక్ మహేంద్ర, ఐసిఐసిఐ బ్యాంక్, టైటాన్ కంపెనీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్, ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి అని వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ జీవీరావు గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్కెట్ చూసుకుంటే ప్రెసెంట్ పాజిటివ్ ట్రెండ్ లో నడుస్తున్న పరిస్థితి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అంటారు? అయితే మనం ప్రధానంగా నిఫ్టీ బాటమ్ ఎక్కడి దాకా వచ్చిందని చూస్తే ఇటీవల కాలంలో 21,275 వరకు వెళ్ళింది. ఈ 21,275 అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ 21,275 బ్రేక్ కానంత వరకు నిఫ్టీకి ఏం ప్రమాదం ఉండదు. అలాగే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేటువంటిది నిఫ్టీకి 21,813లో ఉంది. అంటే ఈ 21,275, 21,813 మధ్య నిఫ్టీ కదలాడేటువంటి అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 44,429 లోయర్ లెవెల్లో, అలాగే 45,678 హైయర్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ ఈ రెండింటి మధ్య మాత్రమే కదలాడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య మాత్రమే ఈ కమింగ్ డేస్లో ఈ రెండు మూమెంట్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే రిజల్ట్స్ వచ్చినాయో వాటి డాక్టర్ రెడ్డిస్ అవ్వచ్చు, ఎల్ఎన్టీ అవ్వచ్చు, వోల్టాస్, వీటి ప్రభావం, ఈ రిజల్ట్స్ యొక్క ప్రభావం మార్కెట్ల మీద ఏ విధంగా ఉందంటారు? అయితే మనం ఒక్కోదాన్ని వరుసగా పరిశీలిస్తే ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో డాక్టర్ రెడ్డిస్ చాలా అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. అయినప్పటికి కూడా మనకి చాలా బ్రోకరేజ్ సంస్థలు డాక్టర్ రెడ్డిస్ విషయంలో ఫ్లాట్గానే ఉండొచ్చు, కానీ మంచి రిటర్న్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పి చాలా బ్రోకరేజ్ సంస్థలు చెప్పాయి. దీనికి విరుద్ధంగా మనం చూస్తే ఎల్ఎన్టీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. నిజానికి దాని ప్రభావం వల్లే ఇవాళ ఎల్ఎన్టీ షేర్ ప్రైస్ కూడా దాదాపుగా ₹200 తగ్గటం మనం గమనించాం. కానీ ఇక్కడ కూడా మళ్ళా జాతీయ, అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు ఎల్ఎన్టీని తగ్గినప్పుడల్లా కొంటూ వెళ్ళటం మంచిది, ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా ఎల్ఎన్టీ షేర్ పెరగొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే రానున్నటువంటి బడ్జెట్లో క్యాపెక్స్ మీద పెట్టేటువంటి పెట్టుబడి అంచనాలు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి ఎల్ఎన్టీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. అలాగే వోల్టాస్ ఫలితాల విషయానికి వస్తే వోల్టాస్ ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో అయితే లేవు ఇప్పుడు. అయినప్పటికీ కూడా మరీ విపరీతంగా ఏదో ఈ షేర్ ప్రైస్ ఫాలో అవుతుందని చెప్పలేం, కానీ బట్ ఫలితాలు మాత్రం కంపెనీలో మన యొక్క బ్రోకరేజ్ సంస్థల యొక్క అంచనా తగ్గట్టుగా అయితే లేవని మాత్రం మనం చెప్పొచ్చు వోల్టాస్ విషయానికి వచ్చినప్పుడు. అలాగే ఇంకా పలు సంస్థలు కూడా ఫలితాలను ప్రకటించాయి. అలాగే ఉదాహరణకి పీబీ ఫిన్టెక్ విషయానికి వస్తే పీబీ ఫిన్టెక్ చాలా కాలం తర్వాత లాభాల్లోకి ఎంటర్ అయింది. ఎప్పుడైతే పీబీ ఫిన్టెక్ ఫస్ట్ టైం ఈ క్వార్టర్లో లాభాలను ప్రకటించిందో ఇక్కడి నుంచి కూడా పీబీ ఫిన్టెక్ మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. దీంతో పాటుగా మనకి ఇటీవల ఫలితాలు ప్రకటించినటువంటి బజాజ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఐటీసీ కానివ్వండి, ఈ యొక్క ఫలితాల వల్ల ఈ షేర్ ప్రైస్లు కొంత తగ్గినప్పుడు వీటిని బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవటమే బెటర్ అని చెప్పి ఎన్నో బ్రోకరేజ్ సంస్థలు మనకు చెప్పడం జరిగిందనమాట. రైట్, రేపు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ ప్రభావం అనేది మార్కెట్ల మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ముందుగా మనం గమనించాల్సింది అంటే రేపు ప్రకటిస్తున్న బడ్జెట్ కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే ఇది ఇంట్రీమ్ బడ్జెట్. సో కంప్లీట్గా ఇయర్ మొత్తానికి ఇచ్చే బడ్జెట్ కాకుండా కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్పెండిచర్స్ను ఇంకర్ అవడానికి కావాల్సినటువంటి ఆథరైజేషన్ పార్లమెంట్ ద్వారా పొందడం కోసం ప్రవేశపెడుతున్నటువంటి ఇంట్రీమ్ బడ్జెట్ మాత్రమే. మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో రెగ్యులర్ బడ్జెట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రకటించేటువంటి ఈ యొక్క ఇంట్రీమ్ బడ్జెట్ యొక్క అంచనాలు ఎలా ఉన్నాయని కనుక మనం ఒకసారి గమనిస్తే నామినల్ జీడిపి గ్రోత్ వచ్చేసి 10.5 నుంచి 11.5 మధ్య ఉండొచ్చు అనేటువంటిది అంచనా. అలాగే రియల్ జీడిపి గ్రోత్ మనకి ఐఎంఎఫ్ అంచనాలను బట్టి చూస్తే 6.5% కన్నా ఎక్కువగా ఉంటుందని, మళ్ళా మన యొక్క అంచనాలు అయితే రియల్ జీడిపి గ్రోత్ 7% వరకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే మన ఈ బడ్జెట్ విషయంలోకి వచ్చినప్పుడు మనకి ఫిస్కల్ కన్సాలిడేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చని,
అలాగే ఫిస్కల్ డెఫిసిట్ కూడా 5.9% మాత్రమే తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అంచనాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఇటీవలనే ఆర్థిక మంత్రి గారు ఇది కేవలం ఇంట్రీమ్ బడ్జెటే కాబట్టి దీని మీద ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని చెప్పినప్పటికి కూడా సామాన్యులు మాత్రం దీని మీద ఎన్నో అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, ఓవరాల్గా నిరుద్యోగ యువతకి ఏదైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ రావచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే కిసాన్ సమ్మాన్ యోజన కానివ్వండి, వీటిల్లో ఇప్పటి వరకు ఇస్తున్నారంటే 6,000 రూపాయలని 9,000 రూపాయలకి పెంచవచ్చు అని చెప్పి కూడా ఒక అంచనా ఉంది. అయితే 6,000 9,000 పెంచితే కూడా అదేమో ఎక్కువగా పెరుగుదలని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ దృష్టిలో ఉంచుకుంటే ఈ 5 సంవత్సరాల కాలంలో అంటే 5 సంవత్సరాల క్రితం ఉండేటువంటి 6,000 రూపాయలు 5 సంవత్సరాల తర్వాత 9,000 అవటం అనేటువంటిది సహజమైనటువంటి పరిణామంగానే తీసుకోవాలి. ఈ ఇన్ఫ్లేషన్ దృష్టిలో ఉంచుకుంటే ఆ మాత్రం గ్రోత్ అనేటువంటిది అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ ద్వారా మనకి రూరల్ పీపుల్కి అలాగే వ్యవసాయానికి పెద్దపీట వేయొచ్చు అని చెప్పే అంచనాలు కూడా ఉన్నాయి. ఇది ఎలక్షన్ ఇయర్ అవటం వల్ల మరికొన్ని ప్రోత్సాహకాలు ఇస్తారని కూడా ఆశిస్తున్నారు. వీటితో పాటుగా ఎంప్లాయీస్ విషయానికి వస్తే స్టాండర్డ్ డైరెక్షన్ పెంచేటువంటి అవకాశం ఉందని కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఓల్డ్ ట్యాక్స్ రీజన్, న్యూ ట్యాక్స్ రీజన్ అని చెప్పి 2 రకాల ఆప్షన్స్ ఇచ్చినందువల్ల వీటిలో ఎక్కువ మంది ఓల్డ్ ట్యాక్స్ రీజన్లో ఉన్నారు కనుక న్యూ ట్యాక్స్ రీజన్లోకి వెళ్ళి ఆకర్షించడం కోసం అని చెప్పి మరిన్ని ప్రోత్సాహకాలు ఈ బడ్జెట్ ద్వారా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా మన యొక్క అంచనాలు ప్రస్తుతానికి ఉన్నాయి. వీటన్నిటితో పాటుగా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే క్యాపెక్స్ మీద పెట్టుబడులు ఎలా ఉండొచ్చు. క్యాపెక్స్ మీద ఒక 20% గ్రోత్ చూపించి గత సంవత్సరం చెప్పినట్టుగా 10 లక్షల కోట్లకి 12 లక్షల కోట్ల రూపాయల ఖర్చు తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఆశావహుల అంచనాలు ఉన్నప్పటికీ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జాఫ్రీస్ ఈ విషయంలో చాలా కాషియస్గా ఉండటం అవసరము. గవర్నమెంట్ దగ్గర అంత రిసోర్సెస్ లేవు కాబట్టి ఈసారి క్యాపెక్స్ యొక్క గ్రోత్ అనేటువంటిది 20% కాకుండా కేవలం 7% నుంచి మ్యాక్సిమం ఒక 10% మధ్య మాత్రమే ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. ఒకవేళ జాఫ్రీస్ అంచనాలకు తగ్గట్టుగానే కనుక క్యాపెక్స్లో గనక ఆశించిన స్థాయిలో గ్రోత్ గనక రాకపోతే, ఎప్పుడైతే క్యాపెక్స్లో ఆశించిన స్థాయిలో గ్రోత్ రాదో దాని యొక్క ఎఫెక్ట్తో ఈ క్యాపిటల్ రిలేటెడ్ కంపెనీస్ L&T లాంటి కంపెనీలకు కూడా దీని మీద నెగిటివ్ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందంటంలో ఏదైనటువంటి సందేహం కూడా లేదన్నమాట. ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. సామాన్యులు దీనిపై అంచనాలు పెట్టుకున్నారు కాబట్టి మార్కెట్ షేర్స్ ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? తగ్గుదల ఉండే అవకాశం ఉందా, పెరుగుదల ఉండే అవకాశం ఉందంటారా? ఈ విషయానికి వస్తే గత 10 సంవత్సరాల్లో ఫిబ్రవరి మంత్లో స్టాక్ మార్కెట్స్ ఎలా పనిచేశాయని చెప్పి ఒక రీసెర్చ్ చేసి చూస్తే మనం గమనించింది ఏంటంటే లాస్ట్ 10 ఇయర్స్లో కూడా నిఫ్టీ 10 సంవత్సరాలకు గాను 6 సార్లు నిఫ్టీ దెబ్బతింటం జరిగింది. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నెలల్లో మనకి అవుట్ ఆఫ్ 10 ఇయర్స్ 6 ఇయర్స్లో మార్కెట్లో నిఫ్టీ అనేటువంటి నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. అలాగే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా రిలేటివ్లీ ఒక 7 టైమ్స్ అలా నెగిటివ్ రిటర్న్సే ఇచ్చాయి. ఇకపోతే లాస్ట్ ఇయర్ కూడా నిఫ్టీ 1% నెగిటివ్ రిటర్న్ ఇవ్వటం అనేటువంటిది మనం చూసాం. ఈ విధంగా చూస్తే ఒకవేళ గనక అందరూ అంచనాలకు తగ్గట్టుగా గనక బడ్జెట్ ప్రపోజల్స్ ఇంట్రీమ్ బడ్జెట్లో గనక లేకపోతే ఈసారి కూడా ఫిబ్రవరి మంత్లో నిఫ్టీ కనీసం ఒక 1% నెగిటివ్ రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. రైట్, ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన 3వ త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ మార్కెట్ అంచనాలకు మించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఇక అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికానికి గాను కంపెనీ 7,215 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై 1,379 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 7%, నికర లాభం 11% పెరిగాయి. ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల మార్కెట్లలో కంపెనీ ప్రస్తుత ఔషధాల మార్కెట్ వాటా పెరగడం, కొత్త ఔషధాల విడుదలతో గతంలో ఏ త్రైమాసికంలోనూ లేనంత స్థాయిలో అమ్మకాలు పెరిగాయి. దీంతో 3వ త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు సాధించగలిగామని కంపెనీ కో చైర్మన్ ఎండి జీవి ప్రసాద్ తెలిపారు. ఇక డిసెంబర్ త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ దేశీయ మార్కెట్ ఆదాయం 1,180 కోట్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఇది 5% మాత్రమే ఎక్కువ. అయితే
ఇదే సమయంలో విదేశీ మార్కెట్ల నుంచి వచ్చే జనరిక్ ఔషధాల ఆదాయం 7% పెరిగి 6,300 కోట్లకు చేరింది. ఇందులో ఉత్తర అమెరికా మార్కెట్ ఆదాయం 9% పెరిగి 3,349 కోట్లకు చేరుకోగా ఐరోపా ఆదాయం 15% పెరిగి 500 కోట్లకు చేరాయి. దీంతో మూడో త్రైమాసికంలో కంపెనీ మంచి ఆర్థిక ఫలితాలు సాధించగలిగింది. మార్కెట్ పై మంచి పట్టు ఉన్న డాక్టర్ రెడ్డిస్ పరిశోధన అభివృద్ధిపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలోనూ 560 కోట్లు ఇందుకోసం ఖర్చు చేసింది. కంపెనీ Q3 ఆదాయంలో ఇది 7.7% సమానం. గత త్రైమాసికంలో కంపెనీ US FDA వద్ద 2 అబ్రివేటెడ్ న్యూ డ్రగ్స్ అప్లికేషన్స్ ఫైల్ చేసింది. గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి అమెరికా FDA వద్ద కంపెనీ ఫైల్ చేసిన 79 జనరిక్ ఔషధాల అనుమతి పెండింగ్ లో ఉంది. రైట్, ఇక వచ్చే 4 నుంచి 5 ఏళ్ల కాలంలో విత్తన మార్కెట్లో రెండింతల వృద్ధిని నమోదు చేయవచ్చునని నూజివీడు సీడ్స్ లిమిటెడ్ అంచనా వేస్తోంది. ఇకపై ఏటా 20% వృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతోంది. 20,000 కోట్ల విలువైన దేశీయ సంఘటిత విత్తన మార్కెట్ ఏటా 10% వృద్ధి సాధిస్తుండగా దీనికి రెట్టింపు వృద్ధి సాధించాలన్నది తమ ప్రణాళికగా నూజివీడు సీడ్స్ లిమిటెడ్ గ్రూప్ చైర్మన్ మండవ ప్రభాకర్ రావు వెల్లడించారు. రానున్న 5 ఏళ్లలో విత్తన మార్కెట్ రెండింతల వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ కూడా 3 ఇంతలు పెరగవచ్చని భావిస్తున్నట్లు ప్రభాకర్ రావు చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ 1,100 కోట్ల పైగా ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ ఈ స్థాయిలోనే ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.